మహేంద్రవర్మ భారీ మేడ బయట ఒక పెద్ద చెట్టు ఉంటుంది. రామయ్య తన అర పొలంలో పని ముగించుకొని అలసటతో ఆ చెట్టు నీడన కూర్చుంటాడు. ఏయ్, ఎవడ్రాకడా? నా ఇంటి చెట్టు కింద అంత ధైర్యంగా పడుకున్నావు? లే, పోయికండి. అయ్యా, నేను రామయ్యను. పొలంలో పని ముగించుకొని వస్తుంటే ఎండదెబ్బ కొట్టినట్టు అనిపించింది. ఈ చెట్టు నీడ చల్లగా ఉందని కూర్చున్నాను సామి. చూడు రామయ్య, ఈ చెట్టు నీడ కూడా నా ఆస్తి కిందే లెక్క. నీలాంటి దౌర్భాగ్యులు ఇక్కడ పడుకుంటే నా ఇంటికి వాస్తు పోతుంది. అయినా నీకు ఇంకా 6 ఎకరం పొలం తిమ్మిరి తగ్గలేదా? ఆ ముక్క నా పేర రాసేయమని ఎప్పటి నుండో చెబుతున్నాను. అప్పుడు నీకు బోలెడు డబ్బు వస్తుంది. ఇలా చెట్ల కింద పడుకోవాల్సిన కర్మే ఉండదు. ఆ పొలం నా కన్నతల్లి లాంటిది. దాన్ని అమ్మేస్తే నేను ఏమైపోవాలి? దయచేసి ఆ మాట ఎత్తకండి. అంత పొగరా నీకు? సరే, ఈరోజే చూడు నీ పొలం నా దస్తావేజుల్లోకి ఎలా వస్తుందో. ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్తావా లేక కుక్కల్ని వదలమంటావా? రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. దారిలో అతనికి రాము అనే యువకుడు కనిపిస్తాడు. రాము చాలా అలసిపోయి నీరసంగా కనిపిస్తాడు. ఏమైంది నాయనా? బాగా నీరసంగా ఉన్నావు. చాలా ఆకలిగా ఉందయ్యా. ఎవరైనా కాస్త ఆశ్రయం ఇస్తారేమో అని అడుగుతున్నాను. కానీ ఈ ఊరి పెద్దలు నన్ను కుక్కల కంటే హీనంగా చూసి తరిమేస్తున్నారు. బాధపడుకు నాయనా. నాది చిన్న ఇల్లే కావచ్చు, కానీ మనసు చిన్నది కాదు. నాకున్న దాంట్లో కాస్త గంజిపోస్తాను అని రాముని తన ఇంటికి తీసుకువెళతాడు. ఆ సాయంత్రం రామయ్య తన పొలానికి వెళ్ళగా, రా రామయ్య రా. నీ 1/2 ఎకరం పొలం చుట్టూ నా మనుషులు కంచె వేస్తున్నారులే. ఆ భూమిక నీది కాదు, నాది. అయ్యా వర్మగారు, అలా అనకండి. ఆ అరెకరం భూమి నాకు కేవలం పొలం కాదు, అది నా ప్రాణం. మా నాన్న చనిపోతూ నా చేతిలో పెట్టిన ఆఖరి గుర్తు అది. ఆ మట్టిని నమ్ముకునే కదా నా ఇల్లు గడుస్తోంది. ఇలాంటి మాటలతో పొట్ట నిండదు రామయ్య. ఇక్కడ చూడు, ఈ కాగితం మీద నువ్వు స్వచ్ఛందంగా నాకు నీ పొలాన్ని అమ్ముతున్నట్లు రాసింది. దీని మీద వేలిముద్ర వెయ్యి. నీకు 10,000 రూపాయలు పారేస్తాను. అదే నీకు ఎక్కువ. 10,000? ఆ పొలం విలువ 30,000కు పైనే ఉంటుంది సామి. మీరు ఇలా అన్యాయంగా దోచుకోవడం ధర్మం కాదు. ఆ కాగితం మీద నేను వేలిముద్ర కూడా వేయను. ఒరేయ్, నీకు ఇంకా అర్థం కావట్లేదురా. నా మేడ నీడ పడే భూమి ఏదైనా అది నాదే అవ్వాలా. నువ్వు మర్యాదగా వేలిముద్ర వేస్తావా లేక నీ ఇల్లును తగలబెట్టమంటావా? నీకు ఆశ్రయం ఇస్తున్న పాత గోడలు కూలిపోతే నువ్వు, ఆ రోడ్డు పక్కన పడి ఉన్న అనాథ రాముగాడు ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తారు? సామి, పేదవాళ్లమని ఇంతలా అవమానిస్తారా? దేవుడు చూస్తున్నాడు సామి. మీకు ఈ పాపం తగులుతుంది. దేవుడా? ఈ ఊరికి నేనేరా దేవుణ్ణి? వాళ్ళు రామయ్య చేతిని బలవంతంగా పట్టుకొని స్టాంప్ ప్యాడ్లో ముంచి ఆ కాగితంపై వేలిముద్ర వేయిస్తారు. అదిగో అయిపోయింది. ఇప్పుడు ఈ 1/2 ఎకరం నాది. ఇదిగో ఈ 5,000 పెట్టుకో. 10,000 అన్నాను గాని నువ్వు నన్ను ఎదిరించినందుకు 5,000 తగ్గించాను. నా సర్వస్వం పోయింది. నా కన్నతల్లి లాంటి భూమి రాక్షసుల పాలైంది. కానీ గుర్తుపెట్టుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ రోజు మీరు నన్ను రోడ్డు మీదకి లాగారు, రేపు ఆ దేవుడే మీకు తగిన శిక్ష విధిస్తాడు. నువ్వు చెప్పే పిట్ట కథలు వినే ఓపిక నాకు లేదురా. వెళ్ళ, ఇంకోసారి ఈ పొలం చుట్టుపక్కలకు వచ్చావో ప్రాణాలతో ఉండవు. రామయ్య బాధగా అక్కడి నుండి వస్తాడు. రామయ్య తన తాతల కాలం నాటి పాత గదిని శుభ్రం చేద్దామని ఒక పార తీసుకుని మూలను ఉన్న మట్టిని తవ్వుతుంటాడు. భగవంతుడా, పొలం పోయింది, పరువు పోయింది. ఈ వర్షానికి ఈ పాత ఇల్లు కూడా కూలిపోయేలా ఉంది. నా తాతలు ఈ ఇంట్లో ఎంతో గౌరవంగా బతికారు. కానీ ఈ రోజు వాళ్ల వారసుడిని ఇలా అడుక్కునేలా చేశావు కదా తండ్రి. పారతో నేలను తవ్వుతుండగా గట్టిగా ఒక శబ్దం వస్తుంది. అది టంగ్ అని లోహం తగిలిన శబ్దం. ఏమిటిది? రాయి తగిలిందా లేక మరేదైనా ఉందా? ఆతురతగా చేతులతో మట్టిని పక్కకు నెడతాడు. అక్కడ ఒక పాత ఇత్తడి పెట్టె కనిపిస్తుంది. దానిపై దశాబ్దాల నాటి మట్టి పేరుకుపోయి ఉంటుంది. రామయ్య ఆ పెట్టెను పైకి తీసి చూడగా, ఇదేమిటి? ఈ పెట్టె మీద ఏదో రాసి ఉందే. ఆ పెట్టె మీద చెక్కిన అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. వంశపారంపర్య ఆస్తి రామయ్యకు మాత్రమే అని ఉంటుంది. పెట్టె తెరిచి చూడగా లోపల మెరుస్తున్న వజ్రాలు, బంగారు నాణాలు, ప్రాచీనమైన ఆభరణాలు ఉంటాయి.
పక్కనే ఉన్న రాము దగ్గరకు వచ్చి, ఏంటయ్యా ఇది? ఆ పెట్టెలో ఏముంది? అంత వెలుతురొస్తుంది. రాము, చూడు నాయనా, ఇది నా తాతల నాటి నిధి. మా వంశంలో ఎవరికైతే కష్టం వస్తుందో వాళ్లకు ఈ మట్టి తల్లి అండగా ఉంటుందని మా నాన్న చెప్పేవాడు. ఆ మాట ఈరోజు నిజమైంది. నా పేరు మీద నా తాతలు ఈ సంపదనంతా దాచిపెట్టారు. అయ్యా, ఇది నీ మంచితనానికి ఆ దేవుడిచ్చిన బహుమతయ్యా. ఆ మహేంద్రవర్మ నీ పొలాన్ని లాక్కుంటే నీ తలరాతను మార్చడానికి నీ పూర్వీకులే ఈ నిధిని నీకు అందజేశారు. ఇన్నాళ్ళు నన్ను అందరూ పేదరామయ్య అని ఏడిపించారు. ఆ వర్మ నన్ను తన కాళ్ల కింద మట్టిలా చూశాడు. కాని నా తాతలు నన్ను లక్షాధికారిగా చూడాలనుకున్నారు. రాము, ఈ నిధి నా ఆకలి తీర్చడానికే కాదు, ఆ మహేంద్రవర్మ అహంకారాన్ని అంచటానికి కూడా ఉపయోగపడాలి. ఖచ్చితంగా అయ్యా. ఇకపై నువ్వు పేదవాడివి కావు, ఈ ఊరికే పెద్దవాడివి అవుతావు. కాని జాగ్రత్తయ్యా, ఈ విషయం తెలిస్తే ఆ జమీందారు ఊరుకోడు. చూద్దాం. ఆ మట్టి తల్లి ఇచ్చిన ధైర్యం నాలో ఉంది. ఇకపై రామయ్య అంటే భయపడేవాడు కాదు, అందరికీ అండగా నిలబడేవాడు అని ధీమాగా అంటాడు. కొన్ని రోజుల తర్వాత రామయ్య పాత ఇల్లు ఇప్పుడు ఒక అందమైన భవనంగా మారుతోంది. రామయ్య మంచి బట్టలు ధరించి 10 మందికి సాయపడతాడు. ఊరి జనమంతా రామయ్యను గౌరవిస్తుంటారు. కొన్ని నెలలు ఊరిలో లేని మహేంద్రవర్మ రామయ్య అదృష్టం చూసి కోపంతో రగిలిపోతుంటాడు. చూస్తున్నావా మూర్తి, నిన్నటి వరకు ఆ చెట్టు నీడ కోసం నా కాళ్ళ మీద పడ్డ ఆ బిచ్చగాడు ఈరోజు పట్టుబట్టలు కట్టి ఊరందరికీ అన్నదానం చేస్తున్నాడు. అసలు ఆ దరిద్రుడికి ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా? అయ్యా, వాడి పాత ఇంట్లో ఏదో నిధి దొరికిందంట. అప్పట్లో వాళ్ళ తాతలు దాచిన బంగారమట. ఇప్పుడు రామయ్య పేరు ఊరంతా మారుమోగిపోతుంది సామి. నిధే? ఈ ఊరిలో నిధి దొరికితే అది నాదెవ్వాలి కాని ఆ ముష్టి రామయ్యదేలా అవుతుందిరా? వాడి తాతలు నా తాతల దగ్గర పనిచేసిన వాళ్లే కదా, అంటే ఆ సొమ్ము కూడా మా వంశానిదే అవ్వాలి. పద, వాడి అహంకారం ఎంతోసేపు ఉండదు. వాడిని మళ్ళీ రోడ్డు మీద నిలబెట్టకపోతే నా పేరు మహేంద్రవర్మనే కాదు. మహేంద్రవర్మ అహంకారంతో రామయ్య దగ్గరికి వెళ్తాడు. రామయ్య ప్రశాంతంగా చిరునవ్వుతో ఎదురొస్తాడు. ఏరా రామయ్య, అదృష్టం తలుపు తట్టిందని బాగా ఎగిరెగిరి పడుతున్నావు. ఆ నిధి ఏదో నీకు దొరికిందని నేను విన్నాను. కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఈ ఊరి భూమిలో దొరికే ఏ వస్తువైనా చట్ట ప్రకారం జమీందారు గారికే చెందుతుంది. ఆ నిధిని మర్యాదగా నా మేడకు చేర్చు, లేదంటే నిన్ను జైల్లో పెట్టిస్తాను. వర్మగారు, ఒకప్పుడు మీరు నా అరెకరం లాక్కున్నప్పుడు నేను ఏడ్చాను. కానీ ఇప్పుడు భయపడటం లేదు. ఆ నిధి మీద నా పేరు ఉంది. అది నా తాతలు నా కోసం వదిలిన ఆస్తి. ఆ మట్టి సాక్షిగా అది నా సొంతం. నేను ₹1 కూడా మీకు ఇచ్చే ప్రసక్తే లేదు. ఒరేయ్, నీకు ఎంత ధైర్యం వచ్చిందిరా? నా ముందే ఎదురు మాట్లాడుతున్నావా? ఈ నిధి దొంగతనం చేసిన సొత్తు అని నేను ఇప్పుడే ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను. అధికారులు వచ్చి దాన్ని తీసుకుపోతారు. అప్పుడు నువ్వు మళ్ళీ నా చెట్టు కింద అడుక్కునే స్థితికి వస్తావురా. ధైర్యం అనేది డబ్బుతో రాదు వర్మగారు, అది నిజాయితీతో వస్తుంది. మీరు ఎవరికి ఫిర్యాదు చేసినా నాకు అభ్యంతరం లేదు. మీరు ఇప్పటికైనా ఒక విషయం తెలుసుకోండి. ఐశ్వర్యం మనిషిని పెంచాలి కానీ ఇలా అహంకారంతో కుచించుకుపోయేలా చేయకూడదు. నీతులు చెప్పకో, నీ అంతం నా చేతుల్లోనే ఉందే. మహేంద్రవర్మ కోపంతో వెనుతిరుగుతాడు. వర్మ మనసులో రామయ్యను దెబ్బతీయడానికి ఒక ప్రమాదకరమైన కుట్ర మొదలవుతుంది. మహేంద్రవర్మ ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ పంపిన ప్రభుత్వ అధికారులు మరియు పురావస్తు శాఖ వారు అక్కడికి చేరుకుంటారు. వర్మ గర్వంగా అధికారుల పక్కన నిలబడి ఉంటాడు. చూడండి సార్, ఈ రామయ్య అనే వ్యక్తికి చట్టం అంటే అస్సలు భయం లేదు. ఈ ఊరి గడ్డలో దొరికిన నిధి ప్రభుత్వానికి చెందాలి, లేదా ఈ ఊరి జమీందారునైనా నాకే అప్పగించాలి. వీడు ఆ పెట్టెను దొంగతనంగా దాచుకున్నాడు. వెంటనే దాన్ని స్వాధీనం చేసుకోండి. సహనంగా ఉండండి వర్మగారు, మేము విచారణ చేయడానికి వచ్చాం. రామయ్య గారు, ఆ నిధి ఉన్న పెట్టెను ఒకసారి మాకు చూపించండి. ఇదిగోండయ్యా, నా దగ్గర దాచుకోవటానికి ఏమీ లేదు. ఇందులో నా తాతలు నా కోసం వదిలిన ఆస్తి ఉంది. అధికారులు ఆ పెట్టెను, దానిమీద ఉన్న అక్షరాలను మరియు అందులో ఉన్న ఒక పాత తాళపత్రం లాంటి పత్రాన్ని నిశితంగా పరిశీలిస్తారు. చూశారా సార్, దాని మీద ఏదో పిచ్చి గీతలు ఉన్నాయి. ఇవన్నీ వీడు సృష్టించినవే. ఈ నిధిని ఇప్పుడే లాక్కోండి.
వర్మగారు కొంచెం ఆగండి. ఈ పెట్టి మీద ఉన్నది సామాన్యమైన అక్షరాలు కావు. ఇది మీ జమీందారీ వంశం కంటే పురాతనమైనది. ఇందులో ఒక స్పష్టమైన వీలునామా ఉంది. ఇందులో ఏమని ఉందంటే, మా వంశ వారసుడైన రామయ్యకు అత్యంత కష్టకాలంలో ఈ నిధి ఉపయోగపడాలి అని అతని ముత్తాత సంతకం చేసి ఉంది. అంతేకాదు వర్మగారు, మేము మా రికార్డులు కూడా తనిఖీ చేశాం. ఈ ఇల్లు ఉన్న భూమి రామయ్య పూర్వీకుల సొంతమని పాతపట్టాలు చెబుతున్నాయి. చట్ట ప్రకారం తన సొంత భూమిలో దొరికిన తన పూర్వీకుల ఆస్తిని కలిగి ఉండే హక్కు రామయ్యకు ఉంది. ఇది ప్రభుత్వానికి లేదా మీకు చెందాల్సిన అవసరం లేదు. ఈ నిధి పూర్తిగా రామయ్యదే. కృతజ్ఞతలు అయ్యా, న్యాయం బతికే ఉందని నిరూపించారు. ఏంటి ఇది వాడిదేనా? మీరేదో పొరపాటు పడుతున్నారు. ఒక సామాన్యుడి దగ్గర ఇంత డబ్బు ఉండడం ఈ ఊరికి ప్రమాదం అండి. వర్మగారు, చట్టం అందరికీ ఒకటే. రామయ్య గారు ఈ నిధికి వారసుడని మేము ధృవీకరిస్తున్నాం. మీరు అనవసరంగా ఒక నిరపరాధిని ఇబ్బంది పెడితే మీ మీద కేసు పెట్టాల్సి ఉంటుంది. ఇక మేము వెళ్తున్నాం. అధికారులు వెళ్ళిపోతారు. ఊరి జనమంతా రామయ్య జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తారు. మహేంద్రవర్మ అవమానంతో రగిలిపోతూ తన మేడ వైపు వెళ్తాడు. అధికారులు చెబితే అది వాడిదైపోతుందా? లేదు, ఆ నిధిని వాడు అనుభవించకూడదు. చట్టం పని చేయని చోట నేను నా సొంత చట్టాన్ని వాడతాను. ఈ రాత్రికి రామయ్య కథను ముగిస్తాను. వర్మ దూర గ్రామాల నుండి 2 వ్యక్తులను పిలిపించి రహస్యంగా మాట్లాడుతుంటాడు. ఆ రామయ్యగాడు నా కంటికి నలుసులా తయారయ్యాడు. ఊర్లో వాడికి వస్తున్న గౌరవం చూస్తుంటే నా రక్తం మరిగిపోతుంది. చట్టం వాడిని ఏమీ చేయలేకపోయింది, కానీ మీరు చేయాలి. చెప్పండి స్వామి, ఏం చేయమంటారు? వాడిని లేపేయమంటారా? అంత తొందరొద్దు. ముందు వాడింట్లో ఉన్న ఆ పెట్టెను, ఆ నిధిని మాయం చేయాలి. వాడు మళ్ళీ పాత రామయ్యలాగే బిచ్చగాడవ్వాలి. ఆ పెట్టెను దోచుకున్నాక వాడిని స్పృహ తప్పించి పక్క ఊరి అడవుల్లో పడేయండి. వాడు తిరిగి రావడానికి కనీసం వారం పట్టాలి. ఈలోపు ఆ నిధిని నేను ఎక్కడో అక్కడ దాచేస్తాను. కానీ స్వామి, వాడి ఇంట్లో ఎవరో ఒక అనాథ కూడా ఉంటున్నాడంట కదా? ఆ రాముగాడ వాడు అనాథ కాదు, ఒక దౌర్భాగ్యుడు. వాడికి ఒక దెబ్బ వేస్తే ఊరి బయటపడి ఉంటాడు. అసలు విషయం ఏమిటంటే, రామయ్య దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకూడదు. వాడు దేనితో అయితే గర్వంగా అన్నదానం చేస్తున్నాడో ఆ చేతులే మళ్ళీ నా దగ్గర అడుక్కోవాలి. మీ పని అయిపోయినట్టే సామే. ఈ రాత్రి గడిచేలోపు రామయ్య ఇల్లు ఖాళీ అయిపోతుంది. వాడు మీ పొలం లాక్కున్నందుకు ఏడ్చిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఏడుస్తాడు. మంచిది, పని పూర్తయ్యాక మీకు ఇందులో సగం వాడా ఇస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరికి అనుమానం రాకూడదు. ఈ ఊరు జనం రామయ్యకు అండగా ఉన్నారు. పొరపాటున దొరికితే మిమ్మల్ని చంపేస్తారు. చాలా జాగ్రత్తగా చీకటి పడ్డాక పని మొదలు పెట్టండి. తెల్లారేసరికి రామయ్య ఆస్తి మీ చేతిలో ఉంటుంది అని అంటారు. కొంచెం సేపటి తర్వాత జమీందార్ మేడ బయట చీకటి ప్రాంతంలో 3 దొంగలు గుసగుసలాడుకుంటూ ఉంటారు. వారు రామయ్య ఇంటికి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చిస్తారు. ఒరేయ్, ఒక్క నిమిషం ఆగరా. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆ రామయ్య ఇంటికే కదా? అవును, మహేంద్రవర్మ గారు చెప్పింది అదే కదా, ఆ పెట్టెను ఎత్తుకురమ్మని. మనం ఎంత వెర్రి వాళ్ళంరా. ఆ రామయ్యకు దొరికింది ఒకే ఒక్క నిధి పెట్టె. కానీ ఆ వర్మగాడి మేడలో ఏముందో ఒకసారి ఆలోచించండి. తరతరాల నుండి వాళ్ళు దోచుకున్న బంగారం, వెండి, వజ్రాలు మేడ నిండా నిండిపోయి ఉన్నాయి. రామయ్యకు కేవలం అదృష్ట కొద్దీ డబ్బు లభించింది. కానీ జమీందార్ దగ్గర తరగని ఆస్తి ఉంది. మరి రామయ్య ఇంటికి వెళ్లి ఆ ఒక్క పెట్టె కోసం సాహసం చేయడం కంటే ఈ మహేంద్రవర్మ మేడను దోచుకుంటే మనం 7 తరాల పాటు కూర్చొని తినొచ్చు. కానీ వాడు మనకి పనిచ్చాడు కదా, వాడిని దోచుకోవడం ధర్మమేనా? ధర్మమా? ఆ జమీందార్ గాడికి లేని ధర్మం మనకెందుకురా? వాడు తన సొంత ఊరి వాడిని రోడ్డు మీదకి లాగాలని మనల్ని వాడుకుంటున్నాడు. వాడు రామయ్యని అడుక్కోవాలని కోరుకుంటున్నాడు. మనం వాడి కోరికను నెరవేరుద్దాం, వాడినే అడుక్కునేలా చేద్దాం. సరిగ్గా చెప్పావురా. పద,
ముందు ఈ పెద్ద చేపను పడతాం, తర్వాత రామయ్య ఇంటి వైపు వెళ్తాం. లోపల వర్మగాడు తాగి పడుకొని ఉంటాడు. ఇదే సరైన సమయం. మహేంద్రవర్మ పంపిన దొంగలే అతని మేడలోకి వెనక వైపు నుండి నిశ్శబ్దంగా ప్రవేశిస్తారు. వర్మ గాఢ నిద్రలో ఉండగా దొంగలు లాకర్లు పగలగొట్టి నగలు, డబ్బు మూటలు కట్టుకుంటారు. మహేంద్రవర్మ మేడను పూర్తిగా ఊడ్చేశాక దొంగలు అత్యాశతో రామయ్య ఇంటివైపు కూడా బయలుదేరుతారు. అప్పటికే వారి చేతుల్లో జమీందార్ ఆస్తి అంతా ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటల సమయం. రామయ్య తన కొత్త ఇంట్లో గాఢ నిద్రలో ఉంటాడు. హాల్లో రాము పడుకొని ఉంటాడు. జమీందార్ మేడను ఊడ్చేసిన దొంగలు భారీ మూటలతో రామయ్య ఇంట్లోకి మెల్లగా ప్రవేశిస్తారు. ఒరేయ్, జమీందారు ఇంట్లో దొరికిన ఈ మూటలే మోయలేకపోతున్నాం. మళ్ళీ ఇక్కడికి రావడం అవసరమా? అత్యాశ పడకూడదురా, కానీ ఆ రామయ్యకు దొరికిన వజ్రాలు పెట్టంటే నాకింకా ఆశగానే ఉంది. అది కూడా కొట్టేస్తే మనం ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవచ్చురా. అదిగో వరండాలో ఎవడో పడుకున్నాడు. వాడు మేల్కోకముందే లోపలికెళ్ళండి. రాముకు నిద్రలో ఏదో అలికిడి వినిపిస్తుంది. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తాడు. దొంగలను చూసి రాము గట్టిగా అరుస్తాడు. దొంగలు రాము మీదకు రాబోతుంటారు. కాని రాము అక్కడే ఉన్న ఒక పెద్ద కర్రను తీసుకొని వాళ్లను అడ్డుకుంటూ అరుస్తూనే ఉంటాడు. లోపల నిద్రపోతున్న రామయ్య కూడా మేల్కొని బయటకు వస్తాడు. రాము కేకలకు చుట్టుపక్కల ఉన్న ఊరి జనం రామయ్య ఇంటివైపు పరిగెత్తుకుంటూ వస్తారు. దొంగలు చుట్టూ జనాన్ని చూసి భయపడిపోతారు. రే, జనం వచ్చేస్తున్నారు, మనం దొరికితే చంపేస్తారు. ఈ మూటలు పట్టుకుని పారిపోదాం పదండి. దొంగలు చుట్టూ జనాన్ని చూసి భయపడిపోతారు. దొంగలు రామయ్య ఇంట్లో దేన్ని తాకలేకపోతారు. జమీందార్ మేడలో దోచుకున్న మూటలను భుజాన వేసుకొని చీకట్లో గోడ దూకి అడవి వైపు పారిపోతారు. ఊరి జనం వాళ్లను కొంత దూరం వెంటాడినా వాళ్లు దొరకరు. రాము, ఎంత పని చేశావు నాయనా. నీ ప్రాణాలకు తెగించి నా ఇంటిని కాపాడావు. ఆ దొంగలు లోపలికి వచ్చి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో. అయ్యా, మీరు నాకు ఆశ్రయం ఇచ్చి నీడ కల్పించారు. ఆ కృతజ్ఞత ముందు నా ప్రాణం ఎంతయ్యా. ఆ మహేంద్రవర్మ కుట్ర పలికించినట్టున్నాడు, కానీ ఆ దేవుడే మనల్ని కాపాడాడు. రామయ్య రామును ఆత్మీయంగా హత్తుకుంటాడు. ఊరి జనం రాము ధైర్యాన్ని మెచ్చుకుంటారు. కానీ ఆ దొంగలు జమీందార్ మేడను దోచుకుని పారిపోయారనే విషయం ఇంకా ఎవరికీ తెలియదు. మరుసటి రోజు ఉదయం వర్మ చాలా సంతోషంగా నిద్రలేస్తాడు. రామయ్య సర్వస్వం కోల్పోయి ఉంటాడని భావిస్తాడు. కాని తన ఇంటి మీద ఉండాల్సిన బంగారు కడియం, ఆభరణాలు లేకపోవడంతో కంగారు పడతాడు. బీరువా ఖాళీగా ఉండడం చూసి, ఏమిటిదే? నా బీరువా ఖాళీగా ఉందేంటి? నా తాతలు సంపాదించిన బంగారం ఎక్కడ? నా వజ్రాలేవి? ఉరేయ్, ఎవడ్రక్కడా? రండ్రా! అతని అనుచరుడు కంగారుగా లోపలికి వస్తాడు. అయ్యా, ఘోరం జరిగిపోయింది స్వామి. రాత్రి దొంగలు మన మేడలోనే పడ్డారు. మీరు తాగిన మైకంలో ఉన్నప్పుడు మీ గదిలోనే ఉన్న బీరువాలన్నీ ఊడ్చేశారు. మన ఆస్తి అంతా పోయింది స్వామి. ఏమంటున్నావురా? నేను పంపింది రామయ్య ఇంటి కదరా. ఆ దొంగలు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? వచ్చిన వాళ్ళు మన మేడనే దోచుకుని ఆ తర్వాత రామయ్య ఇంటికి వెళ్లారు స్వామి. కానీ అక్కడ రాముగాడి కేకలు వేయడంతో జనం అందరూ చుట్టుముట్టారు. దొంగలు భయపడి మన నగలు, డబ్బు ఉన్న మూటలతో అడవిలోకి పారిపోయారట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. అంటే నా ఆస్తి అంతా పోయిందా? నా దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలలేదా? దేవుడా, రామయ్యను రోడ్డు మీద నిలబెట్టాలనుకుంటే నేనే రోడ్డు మీదకి వచ్చానా? వర్మగారు, ఒకరి ఇంటిని తగలబెట్టాలని చూస్తే ఆ మంటలు మొదట మన ఇంటినే కాలుస్తాయని పెద్దలు ఊరికి అనలేదు. రామయ్య, ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు ఆ నిధిని కనిపెట్టకపోయుంటే ఈ దొంగలు నా జోలికి వచ్చేవారే కాదు. తప్పు వర్మగారు, మీ దురాశ వల్ల ఇది జరిగింది. నా దగ్గర ఉన్న దాన్ని చూసి మీరు కుళ్ళుకోకుండా ఉంటే ఈరోజు మీ ఆస్తి మీ దగ్గరే ఉండేది. ఇప్పుడు మీకు మిగిలింది కేవలం నా దగ్గర మీరు బలవంతంగా లాక్కున్న ఆ అరెకరం పొలం మాత్రమే. అర ఎకరం? కేవలం అర ఎకరమా? నా ఇన్ని ఎలా అహంకారం, అధికారం అంతా మట్టిలో కలిసిపోయిందా దేవుడా? అంటూ తను చేసిన తప్పుకు ఏడుస్తాడు.